అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసు అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క మహాకృపలో మనం అందరం క్షేమంగా ఉన్నాము. అందుకు దేవునికి వందనాస్తులమై ఉన్నాము. ఈ సమయంలో ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనములో దైవజనుడైన మోషే చేత రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించి ఉన్నాడు. ఈ గొప్ప అరణ్యములో నీవు నడిచిన మార్గమంతయు ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను, నీకు ఏ కొదువ కలుగలేదు. ఈ మాటల్లో మనకి చాలా స్పష్టంగా 4 విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. చేతి పనుల్ని ఆశీర్వదించటం, అరణ్యంలో నడిపించిన మార్గం, తోడై ఉండటం, ఆ తర్వాత ఏది కొరత లేకుండా దేవుడు చూసుకోవడం. ఈ విషయాలు ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు చేశారు. ముగింపు దశకు వచ్చింది. అవిధేయతను చూపిన ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో ఎండుటాపుల్లాగా రాలిపోయారు. ఇప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ఒక నూతన తరాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అయితే అక్కడ మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాగ్దానం మీద దేవుడు నిలబడ్డాడు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పిన మాట మీద దేవుడు నిలబడ్డాడు. అరణ్యములో ఆయన ఎంత అంటే కాపుదలగా, అరణ్యం అంతా ఎండ ఉంటుంది, లేకపోతే శోధనలు, లేకపోతే అరణ్యంలో దిక్కుతోచని స్థితి. కానీ ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని కనికరం చూపి నడిపించాడు. దేవుడు మన ప్రయాసను, బాధ్యతల్ని ఆశీర్వదించుతాడు. ఎందుకంటే ఇక్కడ 7వ వచనంలో రాయబడిన మాట, నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించి ఉన్నాడు. ఇజ్రాయేలీలకి చేతి పనులేంటి? ఇజ్రాయేలీలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వ్యవసాయం కానీ వ్యాపారాలు కానీ లేవు. ఇక్కడ చేతి పనులు అంటే అర్థం ఏంటంటే గుడారాలు వేయటం, ప్రయాణాలు చేయటం, దేవుని మందిరాన్ని మోయటం వారు చేసిన చేతి పనులు. ఏమీ లేని అరణ్యంలో కూడా దేవుడు వారి ప్రయాసను వ్యర్థం కానివ్వలేదు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సత్యం, దేవుని యొక్క ఆశీర్వాదం మన ఉన్న వనరుల మీదనే కాదు, ఆయన ఇచ్చే కృప మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ప్రస్తుతం అరణ్యం లాంటి శూన్యస్థితి కనపడవచ్చు. కానీ దేవుడు అప్పగించిన బాధ్యతలను మనం నమ్మకంగా చేస్తే ఆయన మన యొక్క పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. దేవుడు రెండవదిగా మన ప్రతి అడుగును ఆయన ఎరిగి ఉన్నాడు. మన అడుగులు ఎటువైపు వేస్తున్నాం? లోకం వైపా, పాపం వైపా, లేకపోతే దేవుని వైపా అనే విషయం. ఈ గొప్ప అరణ్యములో నీవు నడిచిన మార్గమంతయు ఆయన ఎరిగి ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఏ కఠినమైన పరిస్థితులు గుండా, మార్గాల గుండా నడిచారో, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారో ఆ విషయాలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు.
అంటే అర్థం, వారి యొక్క శ్రమలలో దేవుడు కూడా పాలు పంచుకున్నాడు. అరణ్యములో ఒంటరితనం, అరణ్యములో ఆ యొక్క వేదన అనేవి లోకానికి తెలవకపోవచ్చు, కానీ మనల్ని కనిపెంచిన తండ్రికి పూర్తిగా తెలుసు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆడు తర్వాత మూడవది, దేవుడు తన సన్నిధిని ఇజ్రాయేలు ప్రజలకి తోడుగా ఉంచాడు. ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. వారి పితరులు ఎన్నోసార్లు అవిధేయులయ్యారు, అయినప్పటికీ వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టలేదు. దేవుని యొక్క నిబంధన మారని నిబంధన. ఆయన సన్నిధిని తోడుగా వారి మధ్యలో 40 సంవత్సరాలు ఉంచాడు. ఆ సన్నిధి చేతనే వాళ్ళు కాపాడబడ్డారు. దేవుని యొక్క సన్నిధి చేతనే వాళ్ళ యొక్క ఆహారపు కోరిక తీరింది. దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండటాన్ని బట్టే బండలో నుండి జలాన్ని తాగారు. ఇవన్నీ కూడా దేవుడు ఆయన సన్నిధిని తోడుగా ఉంచటాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు క్షేమకరమైన అనుభవాల్లో నడిచారు. దేవుడు మన కొరతలన్నీ తీరుస్తాడు. అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజల కొరతలు తీర్చిన దేవుడు మన వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ కొరతలు తీర్చడానికి ఆయన ఇష్టపడే దేవుడు. నీకు ఏ కొదువయూ లేదు అంటే, అరణ్యంలో నడిచినా కూడా ఆహారానికి కొదువు జరగలేదు, నీళ్ళకి కొదువు జరగలేదు. వాళ్ళ యొక్క 40 ఏళ్ళు వస్త్రాలు పాతగిరిపోలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు. ద్వితీయోపదేశకాండం 8:4 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కనుక లోక సంబంధమైన ఆధారం లేకపోయినా దేవుని యొక్క అద్భుతమైన సంరక్షణ ఇజ్రాయేలీయులకి కాపాడి కనబడింది. అలానే మన జీవితాల్లో కూడా లోక సంబంధమైన ఆధారం ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇజ్రాయేలీల జీవితంలో ఈ 4 విషయాలను గమనించావు కదా. మరి మన జీవితంలో కూడా దేవుడు మన ప్రయాసను ఆశీర్వదించాలని, మన మార్గాన్ని ఎరిగి ఉండాలని, ఆయన సన్నిధి మనతో ఉండాలని, ఆయన మనకి ఏ కొదువు లేకుండా మనల్ని నడిపించాలని మనం కోరుకోవాలి. మన యొక్క జీవితంలో వచ్చే అరణ్యపు అనుభవాలన్నిటినీ దేవుని మీద విశ్వాస్యత చేతనే దాటాలి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలో ప్రతి అడుగును నువ్వు ఎరిగి ఉన్నావు. మా శ్రమల్లో బాధ్యతల్లో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు నీవే. ప్రతి అరణ్యపు అనుభవంలో మాతో ఉండి మాకు ఏ కొదువ లేకుండా సంరక్షిస్తున్న నీ నిబంధనను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితిలోనైనా అధైర్యపడకుండా నిన్ను మాత్రమే విశ్వసించే బలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. నమ్మకమైన మా ప్రభువా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానము మన బిడ్డలందరికీ, లోకమందున్న సకల పరిశుద్ధులకు సదా తోడై